ఉద్యమం చేస్తున్నాము యుద్ధ ప్రాతిపదికన. ఈ కడప నగరంలో ఇక నుంచి ప్లాస్టిక్ కనిపించేదానికి అవకాశం లేదు, ఆస్కారం కూడా లేదు. ఈరోజు 600 టన్నులకు పైగా 600 కేజీలకు పైగా మేము ప్లాస్టిక్ రైడ్ చేసి మా ఐఈసీ టీము ఈ టీము మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీన్ని ఉధృతంగా తీసుకెళ్తాము. అందరికీ చెప్పేది ఏమంటే, ఈ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వీళ్ళు తీసుకొని వస్తున్నారు, తెలియకుండా వాళ్ళకి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. చేసి ప్రజలకు వీటిని అలవాటు చేసి ప్లాస్టిక్ అనేది ఒక పెనుభూతం, పర్యావరణానికి చాలా ప్రమాదకరం. దీన్ని ప్రజలు కూడా గమనించి ఇలాంటి ప్లాస్టిక్ని వాడకుండా ఫస్ట్ ప్రజల నుంచి దీనికి రిజెక్ట్ రావాలి, రిఫ్యూజ్ చేయాలి. వాళ్ళు ఏదన్నా తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ సంచి ఇస్తుంటే మాకొద్దు అని. రెండోది, ఎవరైతే ఈ స్ట్రీట్ వెండర్స్ కానీ ఈ వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో, పళ్ళు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ కూడా రకరకాల ప్లాస్టిక్, ఇది ఒక సైజు, తర్వాత ఇది ఒక పెద్ద సైజు, ఇది పూల దండలు పూలు అమ్ముతూ ఉంటారు. ఈ బ్లాక్ సైజ్ దీంట్లో ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు. ఇదంతా మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీని పర్యవసానాలన్నీ కూడా కడప నగరపాలక సంస్థ ఈ మురికి కాలువలు చెత్త కుప్పల్లో పడిపోయి మన పారిశుద్ధ్యానికి మన శానిటేషన్కి చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఇలాంటివి ఇక పునరావృతం అవ్వటానికి వీల్లేదు. ఇప్పటికీ కూడా వీళ్ళ మీద హ్యూజ్ పెనాల్టీస్ దాదాపుగా వేసి వీళ్ళ మీద క్రిమినల్ చర్య కూడా తీసుకొని ప్లాస్టిక్ సింగిల్ ప్లాస్టిక్ యూజ్ అనేది బ్యాన్ చేసాము. రాబోయే రోజుల్లో ఇది ఉండటానికి ప్లాస్టిక్ వాడటానికి వీల్లేదు. ఈ రైడ్ చేసిన మా ఈఏ టీం కానీ ఐఈసీ టీం కానీ పుల్లారెడ్డి, అశోక్, మనోరంజన్, మిగిలిన తదితర మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇదే ఉధృతిగా ఎవ్వరూని ఉపేక్షించొద్దు. ప్లాస్టిక్ని తరిమేయటం, ప్లాస్టిక్ ఫ్రీ కడపగా మన కడప నగరపాలక సంస్థని, కడప నగరాన్ని తీర్చిదిద్దటమే మన ఆశయం, మన ఆలోచన. దీనికి అందరూ కలిసికట్టుగా పనిచేసి, ఇలాంటి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు ఉంటారు, తెలుసో తెలియకో ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేస్తారు. మీకు వచ్చిన మెటీరియల్ ఏదనేది కూడా మా దృష్టికి తీసుకొస్తే మా నంబర్ ఒకటి ఇస్తాం. ఆ నంబర్ ద్వారా మేము ట్రేస్ చేస్తాం. ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం కానీ కనుక రిపీట్ అయిందంటే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ మీద కూడా కేసు బుక్ చేసి మీకు కూడా ఆ పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నిటిని కూడా సీజ్ చేసి తీసుకుని వెళ్తాం. ఇలాంటి ప్లాస్టిక్ ఇంకా ఎప్పుడు కనపడకూడదు. ఇలా ప్లాస్టిక్ రైడ్స్ జరుగుతూనే ఉంటే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ని మనం అందరం కూడా ఇది కడప నగరం నుంచి ప్రాలదోలి భవిష్యత్ తరానికి, ఎందుకంటే ప్లాస్టిక్ బొత్తు అనేది రాబోయే తరాలకు ఇది పెనుబోతులాగా మారిపోతుంది. నీళ్ళల్లో కలుస్తుంది, భూమిలో కలుస్తుంది, గాలిలో కూడా దీని వాయువులు కలిసి గాలి కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి ఇది భూమిలో కలిసి దాన్ని రిలీజ్ చేసే ఈ యొక్క వాయువులు అనేవి చాలా ప్రమాదకరమైనవి. అలాగే మన వాటర్లో కలిసి ఈ వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. కాబట్టి మన ఆరోగ్యాలను కాపాడుకోవటానికి ఈ ప్లాస్టిక్ని వదిలేద్దాం. మనం క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి, జూట్ బ్యాగ్స్ ఉంటాయి, అలాంటివి వాడదాం. మనం అలాంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి కూడా మేము మెప్మా సిబ్బందితో కూడా కలిసి క్లాత్ బ్యాగ్ని మీకు తక్కువ ధరకే వినియోగదారులకు అలాగే వీధి వ్యాపారులకు కూడా అందించడానికి కడప నగరపాలక సంస్థ తరఫున చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ బ్యాన్ చేసి రాబోయే రోజుల్లో కడప నగరాన్ని మేమందరం కూడా పరిశుభ్రంగా స్వచ్ఛ కడపగా, స్వర్ణ కడపగా, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ కడపను సాధించే దిశగా ఈ యొక్క ప్లాస్టిక్ బ్యాన్ అయితే మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్లాస్టిక్ బ్యాన్ గురించి ప్రజల్లో కూడా అందరూ అవగాహన తీసుకొని రావాల్సిందిగా కోరుతూ, ఇప్పటికీ ఈ ఉధృతంగా యుద్ధ ప్రాతిపదికగా మేము ఇప్పటికీ 600 కేజీలకు పైగా ఈ ప్లాస్టిక్ని అయితే ఈరోజు బ్యాన్ చేయడం జరుగుతుంది. దీని అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విస్తృత స్థాయిలో జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.